హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసయ్యకి స్వాగతం. ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈ వర్షాలకైతే ఎవరు బాగుండరు కూడా, ఎందుకంటే 2 రోజులుగా వర్షాలు బాగా కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఎవరి ఇంట్లో అడుగు పెట్టుకుంటారు. ఎందుకంటే మేము కూడా ఇక్కడ అదే పరిస్థితి కాబట్టి అందుకని అది కాబట్టి మొన్న మేము మా ఊరు వెళ్ళినప్పుడు ఖమ్మం చూపించాం కదా, అక్కడ అయితే మొత్తం మొరడి బాగుంది కదండి. అదైతే బాగా మునిగిపోయింది మొత్తానికైతే. అసలు మేము ఇంటికి వెళ్ళే పని ఉంది, అది అమ్మాయి అనిపించింది. ఎల్లుంటే మాకు ఏ పరిస్థితి ఏదో మేము చెప్పలేము, అక్కడ ఆగున్నట్టయితే. అలాగే మా అక్కకైతే ఇలా కడుపు స్టార్ట్ అయిందండి. నేనంతా వర్షాలు తగ్గిపో అని చెప్పి ప్రార్థన చేసుకున్నాం, అయితే దండం మీద పెట్టేసుకున్నాం. ఎందుకంటే బేరానికి వెళ్ళడం కానీ దేనికైనా షాప్కి వెళ్ళడం కూడా ఇబ్బంది అయిందన్నమాట. అంత వర్షం కురిసింది. ఇప్పుడు చూస్తే ఏమో వర్షం ఉన్నట్టు అనిపించట్లేదు, ఎందుకంటే నెలంతా ఆరిపోయింది అన్నమాట. అందుకే ఒక గంట సేపు వాన వర్షిస్తే చాలండి, వాటర్ అంతా పీల్చేసుకుంటుంది. అదే లోతట్టు ప్రాంతాలు అయితే వర్షం నీళ్ళు అలాగే ఉండిపోతాయి అన్నమాట. అంటే గుంటలు ఉన్న కడలు నీళ్ళు ఆగిపోతాయి. అలాగే మాకు బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ ముందు సైడ్ ఉంటుంది అలాగే కొద్దిగా వాటర్. అలాగే కొన్ని వాగులు తెంపులు కూడా కొట్టుకుపోయినాయి ఏంటండి, అంటే రోడ్లు కట్ అయిపోయినాయి అన్నమాట. వెళ్తా కూడా దారి ఉండట్లేదు. ఇంకా ఛార్జింగ్ లేదు, వర్షానికి అసలు వీడియో తీద్దామో కుదరలేదండి. మా పరిస్థితి ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండే వాళ్ళు కూడా వర్ష సౌకర్యం అంటే వర్షాల వల్ల కుదరట్లేక పెట్టడం. మా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాను కూడా మా చింతలు అవుతారని మాట్లాడుతుంది. రా ముందుకు రా, డబ్బు చేద్దాం తీసుకొని రా ముందుకి. పాప బండి నెట్టేస్తుంది అన్నమాట. నేను ఫ్రంట్ కెమెరా తీసుకున్నాను. ఒక నిమిషం బ్యాక్ కెమెరాకి వెళ్ళి చూపిస్తాను. వాటర్ అంతా ఇలా వెళ్ళిపోయింది అన్నమాట. మా పాప వస్తా అని చెప్పి మళ్ళీ పారిపోయింది తుర్రుని ఇంట్లోకి, రానంది వీడియోలోకి మళ్ళీ. ఫ్రెండ్స్, అక్కడ మీకు చిన్న గుంట కనపడుతుంది, అందులో వాటర్ అయితే ఉంటున్నాయి అన్నమాట. వర్షం వచ్చినప్పుడు అలా గుంటలలో కూడా ఆగిపోతాయి మాకు వాటర్. ఇంటి పైన మా గుడిసి పైన అయితే అలా ఆగిపోతాయి వాటర్. ఇంకోటి ఫ్రెండ్స్, ఇలా దారి మాట చక్కగా వాటర్ ఇసుక నేల కాబట్టి పెద్ద వాటర్ కనపడలేదు, లేకపోతే మనకు వాటర్ ఈజీ కనపడేది. ఫ్రెండ్స్, ఇక్కడ మా చింతలు అయితే వచ్చేసింది. ఇంకా ఏం చేస్తున్నావు అమ్మా? హ్యాపీ వరల్డ్ రంగా ఏంటిది అది? ఉప్పు కదా అమ్మా. వాన జల్లు వచ్చిన తడవనివ్వరు, జోరున వర్షం వచ్చిన తడవనివ్వరు. ఇంత పెద్ద 2 రోజుల నుంచి వర్షం కురుస్తుంది. ఎంత చెప్పని ఇంట్లో కూర్చుంటాం మనం, బయటకు వెళ్ళొద్దా, బేరాలు పెట్టుకోవద్దా అని అడుగుతుందండి మా పాప. మేమైతే అన్నాము జోరు వర్షాల్లో బయటకు వెళ్ళకూడదమ్మా, ఎందుకంటే తడిసిపోతాం, బట్టలు గిట్లా ఏమి ఉండవు. అదే కాకుండా జ్వరాలు అవి వస్తాయని చెప్పి అన్నాము. ఎందుకంటే ఆడ జ్వరాలు వస్తూనే ఉన్నాయండి వర్షాలకైతే. ఇక్కడైతే చాలా జాగ్రత్త అని చెప్తున్నారు కూడా. ఏం చూస్తున్నావు ఎంతసేపు? ఏమోనా, స్టన్ అయిపోయింది పాప మా పాప. ఇప్పుడు ఎనర్జీ కదా. అయినా సరే వాతావరణం ఏం మారలేదండి, మళ్ళీ చల్లగా అలాగే వస్తుంది. ఏంటి మబ్బు కూడా అలాగే పట్టుంది, చూపిస్తాను చూడండి. ఇగో మబ్బు కూడా ఇంకా అలాగే ఉంది, ఏం మారలేదు. మళ్ళీ వర్షం వచ్చే అవకాశం అయితే ఉందనుకుంటున్నాం మేమైతే. ఫ్రెండ్స్, ఇగోనే మా అక్క అయితే అన్నం తినేస్తుంది. ఏం కూర అక్క? కారు వేసుకుంటున్నావా? లో జ్వరం ఉంది కదా మా అక్కకి. లో జ్వరం వచ్చిందంటే అంటే చలి జ్వరం అంటారు కదా, అది మాట. లో ఉంది అంటున్నాను నేను జ్వరాన్ని. కూర దోసకాయ కూర అయితే వండారు, కానీ దోసకాయ కూరతో తినుకోకుండా మా అక్క కారం వేసుకొని తింటుంది అన్నం. మరి అర్థం చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో షేర్ చేయండి. ఇంకా బెటర్గా ఇప్పటి నుంచి వర్షాలు తగ్గిపోయి ఇంకా నార్మల్గా ఉంటాం అయితే పెట్టవచ్చు వీడియోస్. ఎందుకంటే ఇలా కుదిరినట్టుగా రేపు కూడా పెట్టొచ్చాము. బాగుందా అక్క? చేదు కనిపిస్తుందా? ఫ్రెండ్స్, మా అక్క మేము కుండలు అలాగే బియ్యం నానబెట్టింది మాట, దోశలు వేద్దామని. నానబెట్టిన వాటిని కూడా రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకుంది. రాత్రి రుబ్బింది మాట ఇది. మేమైతే ఇప్పుడైతే వేసేస్తున్నామండి. కానీ నేనైతే ఏం వేద్దాం అనుకున్నాను అంటే పునుగులు వేద్దాం అని చెప్పి అన్నానండి. ఒకసారి అయితే నేను మైదాపిండితో వేసాను, అవి మామూలుగా అట్లా వేస్తే అలా ఉంటుంది, సేమ్ అలా ఉంది. నాకు పెద్ద టేస్ట్ అనిపించలేదు. ఇక ఇదైతే బియ్యం పిండి మినపగుండ్లు అయితే రుబ్బేసింది కదా అని చెప్పని పునుగులు వేద్దాం అన్నాను. మా అక్క మర్చిపోయిందంట ఫ్రెండ్స్, ఉప్పు వేయలేదంట ఇందులో. కాబట్టి నేనైతే ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసేసుకుంటాను నేను. ఇదిగోండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగో ఇలాగైతే తిప్పేసుకుంటున్నాను నేను, చూడండి చక్కగా.
మైదాపిండితో మైదాపిండి కొద్దిగా అటుకులు అలాగే తినే సోడా పెరుగు కలిపి నేను వేసానండి. పునుగులు అయితే బాగానే వచ్చినాయి, కానీ మన అట్ల లెక్క ఉంటుంది కానీ కొద్దిగా మెత్తగా అలా ఉందన్నమాట. నాకు పునుగులు లెక్క అనిపించలేదు టేస్ట్, అందుకని నేను వేయలేదు, ఆఫ్ చేశాను. కళాయి అయితే మా చెల్లి అయితే పొయ్యి మీద పెట్టేసిందండి. మా చెల్లి చేస్తానుంది. ఓకేగా వాటర్ ఇంకిపోయిన తర్వాత నూనె పోయేసి వేసేసిద్ది అనమాట. ఇవాళైనా మంచి కొత్తగా రావు పునుగులు వచ్చినాయే కాదు, అది మైదాపిండి వల్ల పిండి పిండిగా ఉన్నాయండి. మరి ఉడికింది కాకపోతే మన అట్లేసి మైదాపిండి ఎలా కూడా సేమ్ అలాగే ఉంది, ఉడికిందండి. ఇదిగోండి మా చెల్లి అయితే నూనె అయితే పోసేస్తుంది. చెంచా తిట్టేటానే మంచిగా గుండ్రంగా అవసరం లేదు, వచ్చేస్తుంది. కొద్దిగా దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ పడుతుంది కదా. పిండి అయితే టైతే పోసేస్తుంది అనమాట. కొద్దిగా పోయాలనుకుంటే కొద్దిగా గుంటకి కొద్దిగా వెళ్తాయి. బయట పందుల్లో ఉండాల్సిన పొయ్య ఇంట్లోకి అయితే వచ్చేసిందండి. మొత్తం వర్షమేనండి. ఇంట్లోనే పెట్టుకున్నాం పొయ్యి అయితే మేము. ఇదిగోండి 7 పునుగులు అయితే వేసేసింది. 7 ఉన్నాయి అందులో పునుగులు. మరి ఇప్పుడు గుంటలు 7 ఉన్నాయి. లాస్ట్లో మూత ఈ ఉడికిన తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి బుజ్జ దీంట్లో పసుపుగా ఏదో పడిందే. ఏది? ఇదిగో ఫోన్లో పసుపుగా పడింది, మసగ్గా కనపడుతుంది. మరి నేను నూనె తెస్తున్నాను, మాడినట్టున్నాయి. మాడిందా? ఇది మసగ్గా కనపడుకోండి. మా చెల్లి అయితే మా మధ్యలో ఉన్నదాని అయితే బాగా మాడకొట్టేసింది. అప్పటికే మా పాప అంటుందన్నమాట పక్కన, మా మాడిన వాసన వస్తుంది చూడమ్మా అని. మా చెల్లి ఏం కాలేదమ్మా అంటుంది. చూడు అని చెప్పింది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, నేను ఫుల్ వీడియో తీసా కానీ మిస్ అయింది. ఇంకోసారి మళ్ళీ పెడతా ఫ్రెండ్స్ వీడియో, ఫుల్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి.